రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 8, 9వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కి కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఆహ్వానించినట్లు తెలిపారు. రైజింగ్ 2040 విజన్ తో భారతదేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ భవిష్యత్తును అబ్దుల్ కలాం ఆజాద్ గారు చెప్పినట్టు కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవడానికి శ్రమపడాలి. మేము 2047 డాక్యుమెంట్ను వాస్తవికానికి దగ్గరగా శ్రమపడి మనందరం కలిసి ఐక్యంగా తెలంగాణ నినాదం ఏ విధంగానైతే ఉందో ఆ విధంగా చేసుకున్నట్టయితే తప్పకుండా సాధిస్తామనేటువంటి విశ్వాసం కొద్దీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరొకసారి కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది, కానీ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము దేశంకు ఉన్నటువంటి నిధులు, సంబంధాలు, అధికారికంగా నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా భాగస్వామ్యం కాబట్టి మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. తప్పకుండా సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు.